హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసామంటే ఎగ్ షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా 2 ఆనియన్స్, ఒక 4 టొమాటోలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీ అనేది థిక్గా బాగా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ ఇంకా కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి ఇలా ఘాటు పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఎగ్స్కి. ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత కట్ చేసిన టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసామంటే త్వరగా కుక్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం ఇంకా 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. కారం అనేది మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ని ఈ విధంగా మసాలాలు పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ టైంలో మీకు ఇష్టమైతే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రెజెంట్ కొత్తిమీర లేదని అది కూడా వేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.